సూపర్ అన్న మూవీ బాగుందా సినిమా ఎలా ఉంది పర్లేదు బాగుంది ఎక్సలెంట్ అమ్మా బాగుందన్న మూవీ ఏమో కానీ అమ్మాయి అయితే బాగుంది వెరీ నైస్ ప్యాకేజ్ బాగుంది బాగుందన్న నిజంగా బాగుందన్న బాగా చూడొచ్చు బ్రో మర్చిపోయిన రాము బ్రో బ్రో మూవీ ఇంత బ్రో చాలా బాగుంది సస్పెన్స్ సూపర్ గా ఉంది సస్పెన్స్ అదిరిపోయింది ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూస్తుంటారు అట్లాగా వెరీ గుడ్ అదే క్లైమాక్స్ మరి ఎవరికి చెప్పొద్దు చాలా బాగుంది సౌండ్స్ ఎఫెక్ట్ సూపర్ నేను 4 చాలా బాగుంది కదా మాత్రం వచ్చి పడిపోద్ది చాలా బాగుంది చాలా బాగుంది రేటింగ్ 7 ఇస్తా 10 ఇషా మూవీ ఎట్లా ఉందన్న బాగుంది బస్ చాలా బాగుంది చాలా స్కేరీ చాలా నైస్ సినిమా అయితే ఒకసారి చూడాలి అందరు ఫ్యామిలీ చూడొచ్చు నైస్ చాలా బాగుంది ఇక మా బాబు తీసుకుని బయటకు వచ్చాను నేను చెప్పాను చెప్పు సినిమాలో ఉంది మా పాప బాబు అందరూ చాలా బాగున్నాయి బస్ చాలా నైస్ అవుట్ ఆఫ్ 5 ఇస్తానన్నా హ్యాపీగా వెరీ నైస్ ఇప్పుడు మూవీలో ఉంది భయం అవుతుంది భయం అవుతుంది ఘోరంగా మామూలు లేదన్న చాలా భయం వేస్తుంది అద్దరిపోయింది మూవీ సౌండ్ కి అద్దరిపోయింది సౌండ్ మామూలుగా లేదన్నా సూపర్ కంబ్యాక్ అనుకోవాలి చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చింది అనుకోవాలి మంచి హర్రర్ ఫిల్మ్ తో కంబ్యాక్ సిరి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా రీసెంట్ గా రాజారాంబాయి మూవీ హీరో అదిరిపోయింది ట్విస్ట్ అదిరిపోయింది 4.9 4.8 సంథింగ్ చేయలేమన్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఆ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఫస్ట్ సూపర్ ఉంది బ్రో క్లైమాక్స్ అయితే సూపర్ అదిరిపోయింది చాలా బాగుంది బాగున్నాయి బ్రో బాగుంది చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది హర్రర్ ఎలిమెంట్ సూపర్ సూపర్ ఉందా చాలా బాగుంది సూపర్ నేను ఆర్ట్స్ ప్రెసిడెంట్ అయినా నచ్చిన సూపర్ చాలా బాగుంది చూడొచ్చు కాదు ఆడియన్స్ లో మూవీ చూసాం సినిమాలో మమ్మల్ని కాదు అడిగే సినిమా ఎట్లుంది ఎప్పుడా సో ఆడియన్స్ థియేటర్ అయితే పేలిపోయింది అండ్ ఈ రోజు నిన్నతో రాంబాయ్ లాస్ట్ డే అంట ఈ రోజు మనది నెక్స్ట్ స్టార్ట్ అయింది సో ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇట్స్ డూయింగ్ మ్యాడ్ ఇంకేం చెప్తాం వీఆర్ జస్ట్ టూ హ్యాపీ టు సే ఎనీథింగ్ థియేటర్ కి చూడండి అసలు థియేటర్ లో అయితే పగిలిపోయింది రెస్పాన్స్ బ్రో మొక్కలు చూసి మోసపోకండి కుత్త చింపిపోయిన అసలు సినిమా మాత్రం మామూలుగా లేదు కింద బాల్స్ మొత్తం షేక్ అయిపోయినాయి చెల్లెలు అండ్ ఈ సినిమాతో సో అన్న రాజు వెడ్స్ రాంబాయ్ హిట్ ఇది బ్లాక్ బస్టర్ కదా అండ్ మీకు కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ పడ్డది సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎట్లా ఉంది మేడం మూవీ ఎలా ఉంది సూపర్ యాక్టింగ్ ఎలా చేశారు భయపడుతూనే ఉంది సినిమా మొత్తం భయపడుతుంది సినిమాలో ఉంది సినిమా బాగుందన్న
ఏం వచ్చింది సినిమాలో 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది, సూపర్. అంటే భయపడ్డాను చాలా సార్లు. గుడ్, బాగుంది. సినిమా చూసా? ఈషా మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సినిమాలో 60 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. చెప్పు. పర్లేదు, బాగున్నాయి. భయ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. 60 ఎలిమెంట్స్ ఎలా ఉంది మూవీ? అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనం షాకింగ్ గా చాలా ఇదిగా ఉంది. ఒక దగ్గర సీట్లో కూడా చాలా మంది భయపడుతున్నారు. అదేంటంటే ఇక్కడ మనకి ఇంకా చిన్నపిల్లలు వచ్చి కూడా చూస్తున్నారు మూవీని. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. మా మూవీ బీజిఎం హైలైట్ అన్న. ఒక్కొక్క హర్రర్ కి ఒక్కొక్క బీజిఎం ఇస్తున్నారు అన్న, హైలైట్ ఇస్తున్నారు. చాలా భయంకరంగా ఉన్నారు సినిమా. మెప్పపడేల యాక్టింగ్ అంటే ఇంకా మనం ఇంకా హర్రర్ మూవీ కదన్నా, ఇంక చెప్పలేము మనం. ఇంకా అంత కామన్ గా ఉంటుంది యాక్టింగ్. రేటింగ్ ఎంత ఇస్తారండి సినిమాకి? రేటింగ్ అంటే 5 కి 3.5 ఇచ్చింది. చెప్పండి మూవీ ఎలా ఉంది? సూపర్ ఉన్నదండి. హీరోయిన్ అయితే బాగా భయపడ్డా. చాలా హారర్ గా ఉంది. నేనైతే అసలు భయపడలేదు. చెవులు కళ్ళు మూసుకున్నాడు అంతే అండి. అంతే. ఫుల్ భయపెట్టించారు. మూవీలో స్టార్టింగ్ అండి బాగున్నది. 5 out of 5 అండి. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా రోజులు అయింది అనుకుంటాను ఒక తెలుగు హారర్ ఫిల్మ్ వచ్చి థియేటర్స్ కి. సో తప్పకుండా కొన్ని సినిమాలు ఖచ్చితంగా ఇంట్లో చూస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. సో థియేటర్కి వచ్చి చూసినప్పుడు అయితే నాకైతే ఐ హ్యాడ్ 2-3 ప్రాపర్ జంప్ స్కేర్స్. అండ్ నలుగురు చాలా బాగా చేశారు. సిరి గారు అండ్ హెబా పటేల్, అదే తరుణ్. అండ్ అసలు మొన్ననే హిట్ కొట్టి నెక్స్ట్ మేబీ హ్యాట్రిక్ లైన్ లో ఉన్నారేమో. సినిమా బాగుందండి. ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. మ్యూజిక్ వాస్ ఆల్సో వెరీ నైస్. అంటే సినిమాకి ఇంతకు ముందు వచ్చిన తెలుగు సినిమాలు కంటే హర్రర్ మూవీ కంటే ఇది చాలా టూ మచ్ భయంగా ఉందని చెప్తున్నారు. టూ మచ్ భయంగా లేదు. ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకైతే నచ్చుతుంది. రీసెంట్ గా వచ్చిన తెలుగు సినిమాలు ఇది బెటర్ మూవీ అని అంటున్నారు. దట్స్ గుడ్ టు హియర్. బాగుందండి. హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మూవీలో? హర్రర్ భయపడచ్చు, బాగా భయపెట్టారు. ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు కదా? ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడారు కదా మా వాళ్ళే. నేను ఇండివిజువల్ గా అయితే చూడను, థియేటర్ లో కదా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేశారా సార్ మూవీని? బాగుంది, చాలా బాగుంది. సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 5 out of 5 అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? ఈషా మూవీ ఎలా ఉంది? బాగుంది. సినిమా నచ్చిందా? నచ్చింది. భయపడ్డావా? భయపడ్డా కొంచెం. కొంచెం భయపడ్డావా? ఓకే. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. బాగుందా? భయమేసిందా? భయపడ్డావా? నేను ఇంతవరకు ఎప్పుడు భయపడలేదు అన్న. లా దడుస్తుంది, ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. మస్తు భయపెట్టింది డైరెక్టర్. మ్యూజిక్ కానీ ఆ భయం కానీ కాంచన సినిమా కంటే ఎక్కువ భయపెట్టిండు అన్న. ఫుల్ భయపడ్డాను నేనైతే. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎండింగ్లో మాత్రం మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి, అది అర్థం కావాలంటే అన్న. ఎండింగ్లో మాత్రం మస్తు మెసేజ్ ఇచ్చాడు. అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా, అట్లా ఉన్నది. నేను చెప్పేదంటే ఈ సినిమా ద్వారా ఓవరాల్గా వెహికల్ మీద పోయినా ప్రతి ఒక్కరు, కార్ మీద పోయినా, బస్సు మీద పోయినా, లారీ మీద పోయినా, 2 వీలర్లో పోయినా, 4 వీలర్లో పోయినా, ఏ వీలర్లో పోయినా కానీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రావాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్ గారు. సూపర్ ఉంది సినిమా. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ హీరో. ఈ సినిమా ఓవరాల్గా చాలా బ్రహ్మాండంగా హిట్ కాదు, సూపర్ హిట్ అవుతుంది సినిమా. మంచి మెసేజ్ ఇచ్చింది కాబట్టి ఈ ఈ ఈ సినిమా ప్రొడ్యూసర్కి ఈ సినిమా బాగా ఆడాలని చెప్పేసి ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. నా తరపుకెళ్ళి అయితే సూపర్ హిట్ ఉన్నది. బాగా డబ్బులు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ 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 సూపర్. ఐ లవ్ యూ డైరెక్టర్, ఐ లవ్ యూ ప్రొడ్యూసర్, ఐ లవ్ యూ హీరో, ఐ లవ్ యూ హీరోయిన్. ఈషా మూవీ ఎలా అనిపించింది? బాగుందండి. 60 ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి మూవీలో? నైస్. భయపడచ్చా? అంటే కామన్ పీపుల్స్ ఎవరైనా వచ్చి ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతారు? చేస్తారండి, కంపల్సరీగా చేయొచ్చు. హెబా పటేల్ గారు యాక్టింగ్ ఎలా చేశారు? నైస్, షీఈస్ వెరీ నైస్ యాక్టర్. సినిమాలో భయపెట్టే ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి, చెప్పాలంటే ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్టెడ్ గా ఉంది. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5 out of 5.
అన్న ఈషా మూవీ అయితే ఇప్పటి వరకు కూడా వచ్చిన ఏవైతే అర్రర్ మూవీస్లో ఈ మధ్యన అసలు అర్రర్ లేదని చాలా మంది అయితే ఆడియన్స్ అందరూ కూడా ఇంటికాడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ థియేటర్కి అయితే తీసుకొచ్చిందన్న. అర్రర్ అయితే మాత్రం వేరే లెవెల్లోనైతే ఉంది. నిజంగానే ఇప్పటి వరకు ఉన్న హైప్ని మరొకసారి అయితే పెంచేసింది ప్రీమియర్ షోలతోనైతే అదిరిపోయింది. మెయిన్గానైతే సిరి అలాగే హెబ్బే పటేల్ గారు వాళ్ళు ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి అయితే వచ్చారు. కానీ వచ్చినప్పుడు ఇంతలా భయపడతారు అన్నది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇప్పటివరకు ట్రీజర్ ఇవన్నీ కూడా చూసాం, కానీ సినిమాలో మాత్రం లోపల మాత్రం ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోద్ది. ఇంకా బీజిఎం విషయానికి వచ్చేటప్పటికి ఆ ఇంటర్వెల్ సీన్ అవ్వచ్చు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అవ్వచ్చు, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లేకి ఇంకా చెప్పే పనే లేదు. ఆ ఒక్కొక్క కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి. మీకు నిజంగానే ఇప్పుడు వరకు వచ్చిన ఏవైతే అర్రర్ మూవీస్ ఉన్నాయో అవన్నిటికన్నా సరే ఎబోగా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే లాస్ట్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే జర్నీ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఏవైతే మనం వెహికల్స్ మీద వెళ్తున్నారో, విచ్చలవిడికి వెళ్తున్నారో ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ద బెస్ట్ మెసేజ్ అయితే అందించారు. మెయిన్గా ఈషా మూవీ కోసం అర్రర్ కోసం వెళ్ళండి, ఒక మంచి మెసేజ్ కోసం, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. మెయిన్గా అందరూ పరిగెత్తుకుని అయితే వచ్చేయండి, ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోద్ది చలికాలంలో. అన్న ఇప్పుడే ఈషా మూవీ చూసాను. సినిమా మాత్రం మామూలుగా లేదు. అంటే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూస్తానా అనే ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నా. సో ఫైనల్గా అయితే మూవీ చూసాను. సో ఒకటే మాట చెప్తాం, మన స్లాంగ్లో చెప్పాలంటే మొత్తం ప్యాక్ అయిపోతాయన్నా, మామూలుగా లేదు సినిమా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత హెబ్బా గారిని, సిరి గారిని కలిసి యాక్ట్ చేయడం చూశాను. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కావచ్చు అండ్ హారర్ సీన్స్ కావచ్చు, వేరే లెవెల్ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో హారర్ మూవీస్ ఎక్కువ రావట్లేదు, వచ్చిన వాటిల్లో హారర్ ఎక్కువ ఉండట్లేదు. బట్ ఇది ఆఫ్టర్ మసూదా నేను చూసింది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఫిలిం అని అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ మాత్రం ఆ హారర్ సౌండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రివీల్ చేయొద్దు, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంది. మనం అప్పటి వరకు ఎక్కడికో ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతాం, బట్ లాస్ట్కి వెళ్ళిపోతే అసలు వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయన్న. ఎక్కడ కూడా మనం బోర్ ఫీల్ అవ్వం. చాలా ఎంగేజింగ్గా తీశారు. సో నైట్ టైం చూశాను కాబట్టి అలా నా చుట్టుపక్కలే ఆత్మలు ఉన్నట్టు అనిపించాయి నాకు. అంత బాగుంది మూవీ. సో ఫ్యామిలీతో వెళ్ళండి, చిన్నపిల్లల్ని మాత్రం తీసుకెళ్ళకండి, మొత్తం ప్యాక్ అయిపోతారు. నిజంగా నా ఇషా మూవీ చూసాక అబ్బా నిజం చెప్తున్నా, లోపలి థియేటర్లో మాత్రం తడిసిపోయింది అసలు. నిజం చెప్తున్నాగా ఈ సినిమా మాత్రం వేరే లెవెల్. ఆ సిరి యాక్టింగే కానీ అసలు ఆ హీరోయిన్ హెబ్బా పటేల్ మాత్రం మామూలుగా లేదు సినిమా. ఒక్కసారి బయట ఉండి కదా థియేటర్లోకి వచ్చి చూస్తే మాత్రం వణుకు పుట్టిన సినిమా మాత్రం. సూపర్ యాక్టింగ్, ఆ డైరెక్షనే కానీ అబ్బా సౌండ్కి థియేటర్లో వామ్మో కూర్చున్న సీట్లో కూర్చోలేకపోయాం నాయన. నిజం చవట్లో పట్టేసి అసలుకే చలికాలం చచ్చిపోతుంటే ఏంద్రా బాబు అనిపించింది. సూపర్. మా సినిమా మాత్రం హిట్ అయిపోద్ది, వేరే లెవెల్. హెబ్బా పటేల్ యాక్టింగే కానీ ఆ మ్యూజికే కానీ ఏముంది, చాలా సినిమా మాత్రం హిట్ అయిపోద్ది. ఇప్పుడే మేము ఈషా మూవీ చూసాము, చాలా అదిరిపోయింది. హర్రర్ మూవీ అండి, ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొంచెం చాలా ఇంట్రెస్ట్గా ఉంది చూడడానికి. లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోయిందండి. ఇంకా చెప్పాలంటే లాస్ట్కి కూడా క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవెల్ అండి, చాలా సూపర్గా ఉంది. సో ఇప్పుడే ప్రీమియర్ ఈషా మూవీ చూడడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇంత హర్రర్ మూవీ నేను చూడడం ఫస్ట్ టైం ఇది. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 100కి 100 మార్కులు ఇస్తాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్షణం ఒక ఎక్సైట్మెంట్. ఎప్పుడు ఏ క్షణం ఉన్నా ఏం జరుగుతుంది అంటే నిజంగా నా చుట్టూ దయ్యాలు వచ్చినంత ఫీల్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా కొట్టాడు. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్సైట్మెంట్, ఇంత భయపెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన మ్యూజిక్ డైరెక్టర్కి మంచి ఫ్యూచర్ ఉంది. సో ప్రతి ఎక్సైట్మెంట్. సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్. ఇక బీజిఎం కానీ, స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా ఒక యాక్టర్ తన పేరు తెలియదు, ఇట్లా దయ్యం పడుతుంటుంది. తన యాక్టింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. స్పెషల్లీ ఒక మంచి బ్యాక్గ్రౌండ్, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూసుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడ డిసప్పాయింట్ గారు. సార్ నాకైతే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు చూస్తే నిజంగా ప్యాక్ అయిపోయింది, అంత భయపెట్టించారు. సో డోంట్ మిస్, నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మీరు ఒక హర్రర్ థ్రిల్లర్ చూసే వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఈషా మూవీ చూడడం జరిగింది. మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అందరికి చెప్తున్నా, ఒక మంచి థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అనే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్క సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం థియేటర్లో చూడలేదంటే చాలా మిస్ అవుతారు. మెయిన్ థింగ్
హైబా పటేల్ గారు మళ్ళీ సిరి గారు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. హీరో క్యారెక్టర్స్ కూడా చాలా నాకు నచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఒక సీట్లో కూర్చొనియాడు, ప్రతి 2 సీన్లకు ఒకసారి భయపెడుతూనే ఉంటాడు. అసలు ఆయనే డైరెక్షన్తో పాటు స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో ఎసెట్ 100%కి 200% మార్క్స్ ఎవరికైతే ఇవ్వాలో మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి. చాలా అంటే ఇప్పుడు ఏదైనా హారర్ ఫిలిం చూస్తే మనకు కొన్ని ఏదైతే మ్యూజికల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం మనకు రిపీట్ అవుతుంటాయి. దీనికి మాత్రం అసలు ఒక్కొక్క సీన్కి వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిండు. అసలు ఒక్క సీను కూడా మీరు బోర్ కొట్టరు, 2 సీన్లకు ఒక్కసారి భయపడతారు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అంటే అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నా. మీకు మాత్రం ప్యాక్ అవుతుంది, భయపడని వాళ్ళు కూడా భయపెడతారు. మసూదా తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ ఫిలిం చూడడం జరిగింది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. మామూలుగా లేదన్న, అసలు చాలా హర్రర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం గడగడలాడించాడు, థియేటర్ మొత్తం షేక్ చేశాడు. హర్రర్ అయినా లేదంటే బీజం అయినా సరే, స్కేరీ విజువల్స్ అయినా చాలా బాగా అనిపించింది. ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది యాక్టింగ్ అన్న, ఏదైతే న్యాచురల్ యాక్టింగ్ ఉందో ఎక్కడ కూడా ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. ఒక చాలా న్యాచురల్గా వచ్చింది. సెట్ వర్క్ అయినా లేదంటే ఒక సౌండ్ డిజైన్ అయినా సరే, మిక్సింగ్ అయినా సరే ఎక్స్ట్రాడింగ్ వచ్చింది అన్న. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మీద చూసి బయటకు వస్తారో అది అలా మీ మైండ్లో తిరుగుతుంటుంది. ఆ లెవెల్లో ఉంది క్లైమాక్స్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్వెల్లో ఆ భయం చూసి ఇన్స్టా వాటిలో నిమ్మకాయలు కొనుక్కొని వచ్చాను. ఆ లెవెల్లో ఉంది. మామూలుగా లేదన్న, ఒక అరుంధతి, ఒక మసూదా, ఒక ఈశా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ హర్రర్ అయితే పడింది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు అన్నా. ఇప్పుడే ఇషా మూవీ చూశాను, బాబోయ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి హర్రర్ మూవీ అయితే చూడలేదన్నా. ఒక్క సీన్ చూస్తూ ఉంటే థ్రిల్ ఫీల్ అయితే సీట్లో అయితే వామ్మో ఎటుపక్క నుంచి ఎటుపక్క వస్తుందో దయ్యం అని అనుకుంటాం. కానీ బాబాయ్ హీరోయిన్ అలాగే ఇద్దరు క్యారెక్టర్స్ అలాగే సిరి హెబ్బా పటేల్ మట్టు చించి పడేశారు. ముఖ్యంగా అయితే ఇదెక్కడ మ్యూజిక్ రా బాబోయ్, సీట్లలో కూర్చోలేము. ఎటు మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, డైరెక్షన్ ఎక్కడ ల్యాగ్ లేకుండా డైరెక్షన్ మాత్రం చాలా బాగా చూపించారు. బాబా అదొకటి. పృథ్వీ క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా చేశారు. ఓవరాల్గా హర్రర్ అండ్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది ఇషా మూవీ. ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు మర్చిపోలేము. ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ అక్కడి నుంచే ఆ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ ఇషా. అర్థం కాలేదు. ఆడియన్స్ తో కూర్చొని మూవీ చూసారు కదా, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? నాకు బాగా నచ్చింది. నాకు చాలా బాగుంది. అంటే ప్రతి సీన్ కి పీపుల్ గట్టి గట్టిగా అరుస్తున్నారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆడియన్స్ లో కూర్చొని చూడడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలా మంది భయపడుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు ఆడియన్స్ కి? మేమే చెప్తే ఎలా వస్తారు కదా, అడగండి. మేము చెప్తే మరి మేము మా సినిమా నుంచి మేము చెప్పినట్టు ఉంటుంది అసలు. కానీ రెస్పాన్స్ అయితే ఎలా ఉంది? సినిమా బాగుందా? నాకైతే నిజంగా భయమేసిన సినిమా చూస్తున్నప్పుడు, అండ్ ఆల్రెడీ పటాకీలు వెళ్తున్నాయంటే అర్థం చేసుకోండి సినిమా కూడా లోపల మస్తు పేలింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు నా రాజు వెడ్స్ రాంబాయ్ లాస్ట్ డే ఆఫ్ థియేటర్. సేమ్ ఇదే రోజు మళ్ళీ ఈషా ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో నా హిట్ సక్సెస్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్ యూ.